నమస్తే. ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా మాట్లాడుతూ ఉంటాం. అలాగే రాశి ఫలితాల ద్వారా మనకి లైఫ్‌కి సంబంధించిన ఎన్నో విషయాల్ని మనకి వివరిస్తూ ఉంటారు. చాలా వీడియోస్ ఆల్రెడీ మేడంతో నేను చేసున్నాను. డాక్టర్ ఆర్‌బి సుధ గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్. ఇక ఈరోజు న్యూమరాలజీ గురించి మాట్లాడబోతున్నాం. సో, న్యూమరాలజీ చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ అసలు నిజమెంత? న్యూమరాలజీని ఎందుకు నమ్మాలి? నమ్మడం వల్ల మనకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఈ విషయాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇక ఒక సిరీస్ లాగా చేస్తాం న్యూమరాలజీకి సంబంధించి 1 to 9. మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. తప్పకుండా మీ ఏమైనా చేంజెస్ ఉంటే, చేంజెస్ చేసుకోవాలి అనుకుంటే, లేదా మేడంనే కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. నమస్తే మేడం. నమస్కారం. సో, న్యూమరాలజీ మనం ఇప్పటి వరకు చాలా ఆస్ట్రాలజీకి సంబంధించిన మాట్లాడి ఉన్నాము. సో, ఏమైనా లింక్ ఉందా అసలు ఆస్ట్రాలజీకి, న్యూమరాలజీకి? అలాగే అసలు న్యూమరాలజీని ఎందుకు నమ్మాలంటారు? తప్పక ఉంటుంది. నంబర్స్ కి అంత అంటే నంబర్స్ లేకుంటే మనం లేము అసలు. ఏదైనా నంబరే, మనమే ఒక నంబర్. యాక్చువల్లీ స్పీకింగ్ మనం దేంట్లో అయినా సెన్సెస్ చూసినా కూడా నంబర్, బర్త్ లో కూడా నంబర్. ఎక్కడైనా ఇప్పుడు సపోజ్ మనం ఒక ఎగ్జామ్ రాసాము, దానికి కూడా ఒక నంబరు, రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటుంది. ఇప్పుడు ఆధార్ కొత్తగా వచ్చింది మనకి, అది నంబర్. నంబర్స్ లేకుంటే మనం అన్ని నంబర్లు అంటే ఏంటంటే ఇప్పుడు ఒక కార్ కొనుక్కున్న నంబర్, అదే మనం డేట్స్ కూడా చూస్తాము. డేట్స్ కూడా ఒక నంబరే. మనం ముహూర్తం పెట్టాలన్నా నంబరే కావాలి, టైం అన్నా ఒక నంబరే కదా. అవును. సో అన్ని నంబర్స్ సరౌండెడ్ బై నంబర్స్. అదే, సో సరౌండెడ్ బై నంబర్సే కదా. సో ఎంతవరకు నమ్మాలి అనేది వెరీ సింపుల్. మనకి పొంతం ఎక్కడ కుదురుతుందంటే మనం చూసామంటే మనకి 0 to 9 అంతే కదా. సింగిల్ డిజిట్స్ మనం చూసుకోవాలి. అంటే మనం 0 ఎక్కువ తీసుకోము కనుక. ఇప్పుడు నంబర్స్ ఏంటంటే ఒక పుట్టిన తర్వాత మన 0 అనేది ఉండదు కదా. పుట్టిన తర్వాత అది 1. సో 1తోనే స్టార్ట్ అవుతుంది. ఏదైనా విషయం జరిగినా కూడా 1తోనే స్టార్ట్. ఆ రోజు 0 అవ్వదు కదా, అది 1తోనే స్టార్ట్ అవుతుంది. 0 ఎప్పుడు మనం తీసుకొస్తాం? మన సబ్ట్రాక్షన్ మ్యాథమెటిక్స్ అప్పుడు తీసుకొస్తాం. సో 1 to 9 అనేవి నంబర్స్, ఎందుకో అందరికీ తెలిసినవి. అలాగే మన ప్లానెట్స్ చూసామంటే కూడా 1 to 9 ఉన్నాయి అంతే కదా. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. సో ఇక్కడే ఫస్ట్ పొంతన ఆల్రెడీ ఉంది. వాళ్ళ జోడియాక్ మనం చూసామంటే వాళ్ళకు కూడా ఏంటంటే 9 ప్లానెట్స్తోనే తీసుకుంటాం. మన రాహు కేతు తీసుకున్నట్టే వాళ్ళు నెప్ట్యూన్, యురేనస్ తీసుకుంటారు. సో ఇవన్నీ ఏంటంటే మళ్ళీ నంబర్స్ తోటే మనం ఒక్కొక్క ప్లానెట్కి మనం చాలా మాట్లాడున్నాం. ఇది కూడాను ఒక్కొక్క నంబర్కి మనం ఏంటంటే ఒక్కొక్క ప్లానెట్కి, నేను చెప్పేది ఒక్కొక్క ప్లానెట్కి ఒక్కొక్క నంబర్ అసైన్ చేస్తున్నాం. సో దీంట్లో ఏంటంటే పొంతన మనకి వెస్టర్న్ అస్ట్రాలజీకిను మనకి వేదిక అస్ట్రాలజీ అంటే మన పురాతనమైన ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఒక ఇది కదా, అస్ట్రాలజీ కదా, దానికి చాలా పొంతన ఉంటుందన్నమాట. సో ఇక్కడ 3 విషయాలు మనం తెలుసుకోవాల్సింది ఉంది. ఫస్ట్ ఏంటంటే బర్త్ నెంబర్, అది కూడా నంబర్సే కదా. మనం పుట్టిన రోజు ఒక నంబరు, దాన్ని మొత్తం యాడ్ చేసామంటే మనకి డెస్టినీ నెంబర్ వస్తుంది. అంటే సింగిల్ డిజిట్కి తీసుకొస్తున్నాం అనమాట. అలాగే ఏంటంటే టైం కూడా అలాగే అనమాట. సో అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే నేమ్, మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకని ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మనకి బర్త్ డేట్ అనేది మనం మార్చలేము, అంటే డెస్టినీ నెంబర్ మార్చలేము, బర్త్ నెంబర్ని మార్చలేము. ఇవన్నీ సింక్ అయినప్పుడు ఏంటంటే మన లైఫ్, ఎందుకంటే ఎవరైనా చేసేది ఎందుకు, ఒక సొల్యూషన్కి ఎందుకు వస్తారు మన దగ్గరికి, మన దగ్గర ఎందుకు వచ్చి మాట్లాడతారు అంటే ఇవన్నీ ఏదో ఒక విషయంలో లైఫ్లో వాళ్ళకి సాఫీగా జరగట్లేదో, లేకపోతే పనులు అవ్వట్లేదో, లేకపోతే కొంచెం డిస్కంఫర్ట్ ఉందా అనుకుందాం, అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాం, ఇది అవ్వట్లేదు పనులు, నేను ఇలా అనుకుంటున్నాను ఇది అవ్వట్లేదు అంటే ఏంటంటే మనం ముందు నుంచి మాట్లాడుతున్నాం లా ఆఫ్ అట్రాక్షన్ కూడా. ఒక కోరికతోనే పుడతారు కదా, ఆ కోరికలు నెరవేరట్లేదు, దాంట్లో మేము నడవట్లేదు, ఇది నాకు కావాలనుకుంటున్నాను అన్నప్పుడు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఏంటంటే సొల్యూషన్ అనేది మనం ఇవ్వాలి. సో న్యూమరాలజీలో బెస్ట్ సొల్యూషన్స్ ఉంటాయి అన్నమాట. ఎలా అంటే ఇప్పుడు నేమ్ అనేది డిఫరెంట్, అది కూడా నంబరే. ఇప్పుడు ABCD కూడా మనం ఒక్కొక్క నంబర్ అసైన్ చేస్తున్నాం. అంటే ఏకి 1, సో అది ఉంటుంది. మళ్ళీ అది సింగిల్ డిజిట్కే తీసుకొస్తాము. సో ఇప్పుడు బర్త్ని మనం ఏమో డెస్టినీని మనం మార్చలేము, డెస్టినీ నంబర్ని మార్చలేము. ఈ రెండిటికి కామన్గా అంటే ఏంటంటే మనకు ఉన్నది పేరు ఒకటే. మనకి ఇంకా ఐడెంటిఫికేషన్ ఏంటి? ఇవి 3 కదా. ఇప్పుడు ఎక్కడైనా మన ఆధార్ కార్డ్ అని మనం మాట్లాడుకున్నా, లేకపోతే పాస్పోర్ట్ అని మాట్లాడుకున్నా, డేట్ ఆఫ్ బర్తే అడుగుతారు వాళ్ళు. సో ఇవన్నీ మార్చాలి. దాంతోపాటు నేమ్ నంబర్ని మనం పొంతన చేస్తే, కంపేర్ చేసినప్పుడు ఒక సింక్రనైజేషన్ తీసుకొస్తే లైఫ్ కూడా సింక్రనైజ్ అయ్యి ముందుకు సాగుతాం, చాలా బాగుంటుంది అనేది నమ్మకం. ఇది ఎంతవరకు నమ్మచ్చు అంటే వెస్టర్న్ కల్చర్లో వీళ్ళు న్యూమరాలజీ ఎక్కువ నమ్ముతారు.
దాన్ని బట్టే కూడా మనం చార్ట్ వేయొచ్చు. న్యూమరాలజీ ప్రకారం కూడా చార్ట్ వేస్తాం. వేసి ఎక్కడ నంబర్స్ ఉన్నాయి, ఇక్కడ ప్లానెట్స్ ఎలా ఉన్నాయి, తర్వాత ఏమవుతుంది అనేది కూడా ప్రిడిక్ట్ చేయొచ్చు అనమాట. మనకి వేదిక్ అస్ట్రాలజీ ఎలాగో న్యూమరాలజీ కూడా అంతే. సో ఇంకా ఇన్ డెప్త్ వెళ్ళామంటే బోల్డంత నేర్చుకోవచ్చు. అండ్ ఆల్సో ఏంటంటే అడ్వాన్స్డ్ న్యూమరాలజీ కింద చేసామంటే అదిను మనం వేదిక్ అస్ట్రాలజీ కంపేర్ చేసి మన ప్రిడిక్షన్స్ కూడా ఇవ్వచ్చు. ఓకే. సో అక్కడ మనకి ఏంటి వేదిక్ అస్ట్రాలజీలో ఏముంటుందో అలాగే 9 ప్లానెట్స్ ఉన్నాయి, 12 రాసులు ఉన్నాయి. ఇక్కడ కూడా అలాగే కదా, 9 నంబర్లు ఉన్నాయి, 9 ప్లానెట్స్ ఉన్నాయి, 12 రాసులు ఉన్నాయి. అంటే మన జోడియాక్ అని చూసినప్పుడు ఏంటంటే వీళ్ళు సన్ ద్వారా వెళ్తారు, ఆయన సిస్టమ్, మన నిరాయన సిస్టమ్ వెళ్తూ ఉంటాం. అంటే ఏంటి మూన్ అంటే నక్షత్రం బట్టి అంటే ఏంటంటే చంద్రుడు ఎక్కడ మూవ్ అవుతున్నాడో చూసి ఆ రోజు ఏంటో ఆ నక్షత్రం బట్టి వెళ్తాం. సో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కానీ పార్ట్స్ ఆర్ డిఫరెంట్, బట్ అల్టిమేట్ గోల్ ఒకటే. అంటే ఏంటి, ఎవరి లైఫ్నైనా బాగు చేయాలి, ముందుకు సాగాలి, వాళ్ళకి కరెక్ట్ అయిన అడ్వైస్ ఇవ్వాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో న్యూమరాలజీ ఆల్సో ఇస్ వెరీ వ్యాలిడ్. అంటే ఏంటంటే చాలామంది పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు న్యూమరాలజీ చేసి. నేనే చేశాను, నా సన్స్కి కూడా నేను చేశాను అనమాట. ఈవెన్ దో ఐఎమ్ వేదిక్ అస్ట్రాలజర్. వాళ్ళకి న్యూమరాలజీ ప్రకారం నేమ్స్ మార్చడం అనేది, నేమ్స్ మార్చలేదు, లెటర్స్ యాడ్ చేయడం అనేది అది ఎప్పుడు అంటే ఆల్మోస్ట్ వాళ్ళు 12th స్టాండర్డ్ వచ్చి డిగ్రీ వచ్చినప్పుడు చేస్తారు. అది గెజెట్లో మార్పించడం అలాగా. సో అంతవరకు చేయొచ్చు. ఇప్పుడు మన సినిమా యాక్టర్స్ కూడా మనం చూస్తున్నాం, వాళ్ళు కూడా ఏంటంటే నేమ్లో ఒక ఏ యాడ్ చేయడమో, హెచ్ యాడ్ చేయడమో ఇవన్నీ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? వాళ్ళ లైఫ్ బాగుండాలి, ఇంకా ఆపర్చునిటీస్ రావాలి. ఎవరైనా కోరుకునేది అదే కదా, ఆపర్చునిటీస్ వస్తేనే కదా మనం బాగుండాలి. అంతే కదా, లైఫ్ బాగుండాలంటే మనకు ఆపర్చునిటీస్ రావాలి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? ఆపర్చునిటీస్ రావడానికే. సో కంప్లీట్లీ వ్యాలిడ్ అనమాట న్యూమరాలజీ అనేది, వెరీ ఇంపార్టెంట్ ఆల్సో. ప్రెడిక్షన్గా కూడా వెరీ 100 అంటే ఏదైనా సరే నేను 80 to 90% ఇస్తాను ప్రెడిక్షన్. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ అవుట్లుక్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు అస్ట్రాలజర్ ఉన్నారు, లేకపోతే న్యూమరాలజిస్ట్ ఉన్నారు, వాళ్ళు ఎలా నేర్చుకున్నారు, ఆ టైం ఎలా ఉంది, వాళ్ళకు కూడా టైం ఎలా ఉంది, దాన్ని బట్టి ప్రెడిక్షన్ అనేది వస్తుంది. సో చాలా మటుకు ఏంటి 80 to 90% తప్పక అవుతాయి అన్నమాట. అంటే ఏంటి పనులు అవుతాయి అండ్ ఆపర్చునిటీస్ వస్తాయి, ముందుకు సాగడం అనేది జరుగుతుంది. వాళ్ళకి లైఫ్లో ఉన్నత స్థాయికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో న్యూమరాలజీ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ పాత్స్ టు గో. అండ్ ప్రెడిక్షన్స్ ఆల్సో చాలా అక్యురేట్ ఉంటాయి అన్నమాట. అక్యురేట్ ఉంటాయి తప్పక. మనకి వేదిక్ అస్ట్రాలజీ ఎలాగో ఇది కూడా అంతే. నేను ఎప్పుడు ఇంకోటి కూడా చెప్తుంటే, ఈ సిలబసెస్ అన్నీ మాకు ఎన్నేళ్ల క్రితం ఇచ్చారు, ఎన్ని ఏళ్ళు అని చెప్పకూడదు, సెంచురీస్ బ్యాక్ ఇచ్చినవి. సో ఇన్నేళ్ళు అవి నిలబడ్డాయి, ఇన్ని సెంచురీస్ అవి నిలబడ్డాయి అంటే దాంట్లో నిజం లేకపోతే ఎలా నిలబడతాయి? వాళ్ళకి జరగపోతే, ఇప్పుడు వచ్చిన వాళ్ళకి జరగపోతే, ప్రెడిక్షన్స్ అక్యురేట్ లేకపోతే ఎందుకు నమ్ముతారు? ఏదైనా మన లా ఆఫ్ అట్రాక్షన్ మళ్ళీ తీసుకురావాలి అంటే మనం చెప్పేది ఏంటి? నమ్మకంతోనే వెళ్ళాలి. నమ్మకం లేనప్పుడు ఏది జరగదు. రైట్, చాలా బాగా చెప్పారు. సో మనకి న్యూమరాలజీకి సంబంధించి ఆస్ట్రాలజీని కూడా నమ్ముతూ, అలాగే న్యూమరాలజీ ఏ విధంగా మార్చుకోవచ్చు, నేమ్స్లో చేంజెస్ చేసుకుంటే ఖచ్చితంగా మనం సక్సెస్ రేట్ అనేది 100% ఉంటుంది. తప్పకుండా మనం కొన్ని ప్రెడిక్షన్స్ తీసుకుంటే మన లైఫ్ సూపర్గా ఉంటుంది, సూపర్ కూల్గా ఉంటుంది అన్నట్టుగా చెప్తున్నారు. మీరు న్యూమరాలజీని ఎంతవరకు నమ్ముతారు? ఈ విషయాల్ని కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, మేడంని మీట్ అవ్వాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియో నుంచి 1 to 9 నెంబర్ 1లో పుట్టిన వాళ్ళు కానీ, టోటల్ నెంబర్ 1 ఉన్న వాళ్ళు కానీ, ఇలా 1 to 9 అనేది ఒక సిరీస్లా చేస్తాం. తప్పకుండా ప్రతి వీడియోని కూడా ఆదరించాలని కోరుకుంటాం. తదుపరి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్తే.